పేరు వందన. మా ఇన్స్టిట్యూట్ పేరు వందన డాన్స్ అకాడమీ. మేము 2017లో జూలై 21వ తేదీ నుంచి మా ఇన్స్టిట్యూట్ ప్రారంభించాం. ఇన్నేళ్ళ ఈ ప్రయాణంలో ఎన్నో డాన్స్ ప్రోగ్రామ్స్, కొన్ని వేల డాన్స్ ప్రోగ్రామ్స్. ఇన్నేళ్ళు ఒక ఎత్తు అయితే 2024లో మాకు మా వందన డాన్స్ అకాడమీ పిల్లలకు ఒక మైలురాయి రీచ్ అవ్వడానికి ఒక అవకాశం దొరికింది. అది బద్రీనాథ్ ఇంకా కేదార్నాథ్లో చేయడాము. దానికి కాను మాకు ప్రభుత్వం తరపున మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా పిల్లలందరూ అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ మే నెలలో తుంగనాథ్లో కూడా అవకాశం రావడం జరిగింది. దానికి కాను మా ఇన్స్టిట్యూట్ తరపున దాదాపు 13 మంది పిల్లలు తల్లిదండ్రులతో పాటు అంత దూరం ప్రయాణించి దానికి కాను మాకు ఈసారి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ రావడం అనేది ఇంకా కొంచెం ఆనందానికి ఇంకా కొంచెం రెట్టింపు తోడైనట్టు మాకు దేవుడు ఆశీర్వదించారు. దీనికి 1 రోజు 2 రోజులు అనేది కాదు, ఇన్నేళ్ల కృషి, పిల్లల శ్రమ, తల్లిదండ్రుల ఆదరణ, మాకు ప్రోగ్రామ్స్ ఇచ్చిన వాళ్ళ ఆర్గనైజర్స్ వాళ్ళందరిది కలిపి ఈరోజు ఈ పిల్లలందరికీ ఇంత మంచి అవార్డు రావడం. బద్రీనాథ్ ఇంకా కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు అక్కడ 4000 అడుగుల ఎత్తులో చేశాము, -2 డిగ్రీ సెంటిగ్రేడ్స్లో. కానీ ఈసారి వెళ్ళిండేది దాదాపు 12,000 అడుగుల ఎత్తులో ఉండడము, -3లో ఉండడము అనేది అంటే సముద్ర మట్టానికి 4000 అడుగుకే మాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చేసింది. ఈసారి సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉండేందుకు కృషికి, వీళ్ళ పట్టుదలకి మాకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ రావడము చాలా సంతోషంతో మాటలు కూడా చెప్పలేనంత ఆనందం. 2017లో డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ దగ్గర మాకు వచ్చేసి 8 సంవత్సరాలు. అలానే ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు దాటుకుంటూ ఇప్పటికీ ఒక మంచి పొజిషన్లో వచ్చాం. అలానే ఇంత మంచి పొజిషన్ రావడానికి మాకు 2017 నుంచి ఇప్పటి వరకు అదే పిల్లలు వాళ్ళ బాధ్యతల్ని భుజాల మీద మోసుకుంటూ మాకు ఇంత కీర్తిని తీసుకొని వచ్చారు. మన పిల్లలకి ఇంత టాలెంట్ ఉంది కదా, ఎవరు చేయని ప్లేసులలో మన పిల్లలు చేస్తే వాళ్ళ ప్రతిభ ఇంకా బాగుంటుంది కదా అన్న ఒక ఆలోచనతో మేము గత ఏడాది కేదార్నాథ్, బద్రీనాథ్లో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. వీళ్ళ కృషికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ రావడం జరిగింది. అది కూడా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆ అవార్డుని మా పిల్లలు అందుకోవడం అది ఎప్పటికీ మర్చిపోలేనిది. ఇట్స్ ఎ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. అలానే ఇంకొకసారి ముందడుగు వేసుకుంటూ సరే మన పిల్లలు చేశారు కదా, ఈసారి ప్రపంచంలోనే ఎత్తైన ప్లేస్లో ఉన్న ఏకైక శివుని టెంపుల్ తుంగనాథ్, ఆ ప్లేసుల్లో మన పిల్లలు చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చి అన్ని గ్రాండ్ సక్సెస్ చేసి మేము అలానే క్షేమంగా తిరిగేసి వచ్చాం. దానికి వచ్చినందుకు గాను రీసెంట్గా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ అందుకోవడం జరిగింది. అది ప్రతి ఒక్క విద్యార్థులకి ఎంతో ఆనందనీయంగా ఉంది. ఇదే అవార్డు మరి ఇంకొకసారి పెద్ద మనుషుల చేతుల మీదుగా తీసుకుంటే మా పిల్లలు ఇంకా సంతోషంగా ఉంటుందని అంబిషన్ అంటే మా పిల్లలు పడ్డ కష్టానికి వాళ్ళకంటూ ఏదన్నా ఒక ప్రపంచ ఖ్యాతి, అలానే వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు. మేము ఎన్నో పెద్ద పుణ్యక్షేత్రాలలో పర్ఫార్మెన్స్ ఇచ్చాము. కానీ లాస్ట్ ఇయర్ మేము కేదార్నాథ్, బద్రీనాథ్ వరకు వెళ్ళి అక్కడ డ్యాన్స్ వేయడం వల్ల మాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇన్ఫ్లుయెన్సర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. ఆ పెద్ద అవార్డ్స్ని మేము డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా అందుకోవడం మాకు చాలా ఆనందం కలిగించింది. ఇంకా లాస్ట్ ఇయర్ ఒక ఎత్తు అనుకుంటే తర్వాత ఇప్పుడు ఈ ఇయర్ మేము తుంగనాథ్తో డ్యాన్స్ వేసాము, అది ట్రెక్కింగ్ చేసి. లాస్ట్ ఇయర్ వెళ్ళిన మేము కేదార్నాథ్, బద్రీనాథ్. కేదార్నాథ్ అనేది 4000 ఫీట్స్ లెవెల్లో ఉంటుంది, కానీ ఈ తుంగనాథ్ అనేది దానికి డబల్ అంటే 12,000 ఫీట్స్ లెవెల్లో ఉంటుంది. అంత పైకి మేము ట్రెక్కింగ్ చేసి అక్కడ డ్యాన్స్ వేయడం అనేది చాలా కష్టం. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. కానీ మేము అవన్నీ తట్టుకొని అక్కడ డ్యాన్స్ చేయడం వల్ల మాకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వచ్చింది. ఇప్పుడు ఈ రికార్డ్ని మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. తుంగనాథ్లో డ్యాన్స్ చేయడం వల్ల ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వచ్చింది. దీనిని మేము చాలా సంతోషమైన ఆనందంగా భావిస్తున్నాము. అలాగే లాస్ట్ ఇయర్ 2024లో మేము ఏప్రిల్ 23 కేదార్నాథ్ ట్రిప్కి వెళ్ళాము. కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు ద్వారకా, అయోధ్య, కేరళ, తిరుమల ఇంకా ఇలాంటి ఎన్నో పెద్ద ప్రదేశాలలో మేము ప్రోగ్రామ్ చేసి కేదార్నాథ్, బద్రీనాథ్లో చేసాము. అక్కడ చేసినందుకు గాను మాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇన్ఫ్లుయెన్సర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను. దాంట్లో ఎత్తైన ప్రదేశం తుంగనాథ్లో సముద్రం మట్టానికి 12,000 ఫీట్ ఎత్తులో ఉన్న ప్రదేశం
తుంగనాథ్. దాంట్లో -3 degrees చలి ఉంది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చినందుకు.